నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేయడం ద్వారా మీరు మనం వీడియో పెట్టిన వెంటనే ఆ వీడియో యొక్క లింక్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. మన ఛానల్లో ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి, అలాగే ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి, ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి, విద్యార్థులకు సంబంధించినటువంటి, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వారికి జాబ్ ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి, వారికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వివరాలు, అలాగే వారికి ఉపయోగపడే జనరల్ స్టడీస్, అలాగే అందరికీ ఉపయోగపడే జనరల్ టాపిక్స్ అనేవి మన ఛానల్ వీడియోస్ చేయబడతాయి. అలాంటి వీడియోస్ దాదాపుగా 130 పైన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి ప్లేలిస్ట్లో మీ వీడియోస్ చూడండి. ఆ వీడియోస్ టైటిల్స్ చూసి మీకు ఉపయోగపడతాయి అనుకుంటే ఆ కొన్ని టైటిల్స్లో మీరు ఆ వీడియోస్ చూడండి. ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే, ఆ వీడియోస్ మీకు ఉపయోగపడతాయి అనుకుంటే, ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఒకవేళ ఇది మనకు ఉపయోగపడదు, వదిలే అనుకుంటే వదిలేసేయండి. ఓకే, మనం ఆలస్యం చేయకుండా మన టాపిక్లోకి వెళ్దాం. అగ్రవర్ణ పేదలకు కూడా రిజర్వేషన్లు కల్పించడం జరిగింది ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం. అయితే దానికి ఎలా అప్లై చేసుకోవాలి, దానికి ఏమేం కావాలి, దాన్ని అప్లై చేసుకొని దాన్ని వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఆ సర్టిఫికేట్ మనం ఉపయోగించుకోవచ్చు అనే అంశాలు మనము చూద్దాం. అగ్రవర్ణ పేదలకు కూడా రిజర్వేషన్, ఇది EWS అంటారు. దీన్ని EWS సర్టిఫికేట్ అనేది మనం తెచ్చుకున్నట్లయితే అది మనకి విద్యలో మనకి ఉపయోగపడతాయి. దీన్ని EWS అంటే ఎకనామికల్లీ వీక్ సెక్షన్, ఎకనామికల్లీ వీక్ సెక్షన్ EWS సంబంధించి. అంటే ఎవరికైతే ఇప్పటి వరకు SC క్యాడర్లో కానీ, ST క్యాడర్లో కానీ, BC క్యాడర్లో కానీ లేకుండా, వారికి ఎటువంటి రిజర్వేషన్ వర్తించకుండా ఉండేవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. కాబట్టి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి వీరు, అయితే ఆ అగ్రవర్ణాల కులంలో ఉన్నటువంటి అందరికీ ఇది వర్తించదు. అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఆ పేదల్ని ఎలా నిర్ణయిస్తారో, దానికి అర్హతలు ఏమిటి మనం ఇప్పుడు చూద్దాం. మనం EWS సర్టిఫికేట్ కానీ పొందినట్లయితే విద్యా సంబంధించి ఏ కాలేజ్ సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కానీ, ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో అయినా, ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్స్లో అయినా మనము 10% రిజర్వేషన్ అనేది పొందవచ్చు. అలాగే విద్యా సంస్థలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని ఉద్యోగ ప్రకటనలు, అన్ని విద్యా సంస్థలు, అన్ని ఉద్యోగాల్లో మనం ఈ 10% రిజర్వేషన్ అనేది పొందవచ్చు అగ్రవర్ణ పేద వర్గానికి చెందినటువంటి పిల్లలు. అయితే దీనికి అర్హతలు ఏమి ఉండాలి అంటే, గత సంవత్సరం అంటే ఇప్పుడు మనం ఈ సంవత్సరం మన సర్టిఫికేట్ కోసం అప్లై చేస్తున్నాము అంటే, పోయిన సంవత్సరంలో మనకి ఆదాయం ఎంత వచ్చిందో దాన్ని చూడాలి. ఆదాయ ధృవీకరణ పత్రాన్ని ఆదాయం మనకి ఎంత ఉందో ఆదాయాన్ని దాంట్లో అఫిడవిట్ రూపంలో జత చేయాల్సి ఉంటుంది. ఆ ఆదాయం వచ్చేసి మనకి 8 లక్షల లోపు ఉన్నవారు మాత్రమే దీనికి అర్హులు. ఒకవేళ వారికి 8 లక్షల పైన ఉంటే వారు అగ్రవర్ణ పేదలు కాదు, వాళ్ళు పేదలు కానట్టు లెక్క. కాబట్టి ఎవరైతే 8 లక్షల లోపు ఆదాయం ఉందో వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇల్లు మొత్తం ఇంటి స్థలం అంతా కలిపి 1000 చదరపు అడుగుల లోపు ఉండాలి మన గ్రామీణ ప్రాంతాల్లో అక్కడ చూసినట్లయితే. అదే ఒకవేళ వాళ్ళు మున్సిపాలిటీ పెద్ద నగరాల్లో ఉన్నట్లయితే 100 చదరపు అడుగులు, కొద్దిగా దూర ప్రాంతాల్లో ఉన్నప్పుడు 200 చదరపు గజాలు, ఈ 100 చదరపు గజాలు 200 చదరపు గజాల లోపు వీరు ఉండాలి. అలాగే 1000 చదరపు అడుగుల లోపు ఇల్లు, ఇలాగా ఎవరైతే ఉంటారో వారికి ఇది వర్తిస్తుంది. 8 లక్షల లోపు ఆదాయం లోపు ఉండాలి, ఇది ఉండాలి. అలాగే తమ ఆస్తులన్నీ కుటుంబం ధృవీకరిస్తూ నోటరీ అఫిడవిట్, కుటుంబ సభ్యులు వాంగ్మూలము ఎన్ని ఉండాలి. తమ ఆస్తులన్నీ కుటుంబం ధృవీకరిస్తూ ఒక పత్రం ఉండాలి. అలాగే లాయర్ నోటరీ అఫిడవిట్ అనేది ఉండాలి. అలాగే కుటుంబ సభ్యుల యొక్క వాంగ్మూలం, నాకు ఇంతే ఆస్తి, మా అందరు కలిపి ఇదే ఆస్తి అన్నట్టుగా అందరి యొక్క వాంగ్మూలం అనేది ఉండాలి. అలా ఉన్నవారికి మాత్రమే ఈ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇవన్నీ ఉండాలి. ఒకవేళ ఎవరైనా వలస వెళ్ళి, ఇక్కడ ఈ మండలంలో నుంచి వలస వెళ్ళి వేరే జిల్లాలో, వేరే రాష్ట్రంలో ఏదైనా మండలంలో వాళ్ళు నివసిస్తూ ఉంటే ఈ మండలంలోని MRO దగ్గర మనము ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. ఈ మైగ్రేషన్ మన పాత మండలం ఏదైతే ఉందో ఆ మండలంలో మైగ్రేషన్ సర్టిఫికేట్ తీసుకొని అక్కడ కొత్త మండలంలో ఉన్న తహసీల్దార్ గారికి ఆ మైగ్రేషన్ సర్టిఫికేట్ని సమర్పించి అక్కడ మనము ఈ ధృవీకరణ పత్రాన్ని పొందవచ్చు. అలాగే కుటుంబంలో అందరి పేర్లపైన, కుటుంబంలో ఎంతమంది ఉన్నారో ఆ రేషన్ కార్డులో ఆ కుటుంబంలో ఉన్న అందరి పేర్లపైన మొత్తం కలిపి
5 ఎకరాల కంటే లోపు పొలం మాత్రమే ఉండాలి. 5 ఎకరాల కంటే పొలం ఎక్కువ ఉంటేవారు దీనికి అనర్హులు. దీన్ని మనము మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకుంటాం. ఇవన్నీ సమర్పించే అఫిడవిట్లు, అలాగే మన ఆధార్ కార్డు, మన ఫొటోస్, మన ఆదాయ ధృవీకరణ పత్రం, మన ఇంటి స్థలం, ఇవన్నీ సమర్పించిన దరఖాస్తు చేసుకున్న తర్వాత రుసుము, మనం అమౌంట్ దానికి ఎంత రుసుము అని ఉంటుంది, ఆ రుసుము చెల్లించిన తర్వాత 15 రోజుల్లో మనకి అభ్యంతరాలు ఏమి లేకపోతే, మనం ఇచ్చిన సర్టిఫికేట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే, మనం ఏమి అభ్యంతరాలు లేకపోతే మనకి 15 రోజుల్లోపు ఆ ఫామ్ అనేది మనకి వస్తుంది. అభ్యంతరాలు లేకుండా ఉంటే అది ఎంఆర్ఓ గారు మనకి వెరిఫై చేసి జారీ చేస్తారు. ఎంఆర్ఓ గారు జారీ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మనం మీ సేవా కేంద్రం నుంచి ధృవీకరణ పత్రాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రాసెస్. అయితే ఈ సర్టిఫికేట్ వచ్చిన వారికి చాలా ఉపయోగపడుతుంది. ఉద్యోగాల్లో కానీ విద్యా అవకాశాల్లో కానీ చాలా అవకాశాలు అనేటివి ఉంటాయి. ఉదాహరణకి మొన్న ఈ మధ్యకాలంలో నీట్ ఎగ్జామ్ జరిగింది. ఆ నీట్ ఎగ్జామ్లో కూడా ఈ 10% రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. అలాగే యూజీసీ నిర్వహించే నెట్, మనం నెట్ వచ్చేసి మనం ఏపీ సెట్ రాస్తాం కదా, నెట్ ఇది అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్, ఇది క్వాలిఫై ఎగ్జాము. ఈ నెట్ ఎగ్జామ్లో కూడా మనకి ఈ 10% రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. అలాగే స్టేట్ సెలక్షన్ కమిటీ, ఇది ఆర్ఆర్బి కానీ స్టాఫ్ సెలక్షన్ కమిటీ కానీ వేసేటువంటి జాబ్ నోటిఫికేషన్స్ అన్నిటికి కూడా ఇది వర్తిస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే అన్ని రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్, అలాగే విద్యా సంస్థలకు చెందినటువంటి ఎంట్రన్స్ పరీక్షల్లో అన్నిటికీ కూడా ఈ 10% EWS అనే రిజర్వేషన్ అనేది వర్తించడం జరుగుతుంది. కాబట్టి అగ్రవర్ణ పేద వర్గాలకు చెందినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాంటి వారు ఉపయోగించుకునేలా ఈ వాళ్ళకి తెలియజేయండి. చాలామంది ఈ 6 మార్కు 1 మార్కుల్లో ఇట్లాంటి ఏమి లేకపోవడం వల్ల వాళ్ళు ఎంత పేద స్థితిలో ఉన్నవారు కూడా వాళ్ళ యొక్క జాబ్లు అలాగే సీటు మిస్ కావడం వల్ల వాళ్ళ జీవితాలు అలాగా మారిపోతున్నాయి. కాబట్టి వారికి కూడా కొంత చేయూతనిద్దాలనే ఉద్దేశంతో మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి EWSని అందరూ ప్రతి ఒక్కరూ అర్హులైనటువంటి ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని వారు కూడా ఉన్నత స్థానాలకి చేరాలని కోరుకుంటూ ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోని మీకు తెలిసిన వారు ఎవరైనా ఇలాంటి అర్హతలు ఉండేవారు ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి. అలాగే వారిని ఇట్లా అప్లై చేసుకొని చెప్పమని ఎంకరేజ్ చేయండి. ఇలాంటి వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.